పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. అలా ఉన్నదో లేదో పరిశీలన చేయండి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బేటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. అందరు నాతో మాటలు చెప్పండి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బేటల ఆశ్రయించు నా పావురమా. దేవుడి మాట ద్వారా మనందరితో మాట్లాడను గాక. సరిపడేది మరోసారి చెప్పండి. ఆమేన్, ఆమేన్. రైట్, ఇక వాక్యంలోకి వెళ్తున్నాను. ఇంకా అటు ఇటు లేచి తిరగటం కానీ మరొకటి చేయటం కానీ చేయవద్దని ప్రేమపూర్వకంగా విన్నపించుకుంటున్నా. విందా. బైబిల్ గ్రంథంలో పరమగీతముల గ్రంథం అన్నటువంటి ఈ గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పరమగీతముల గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు చాలా ప్రాముఖ్యంగా కనబడతారు. ఎవరు వాళ్ళు అనంటే, ఒకడు ప్రియుడు, రెండవరు ఎవరయ్యా అంటే ప్రియురాలు. చెప్పండి. మొదటగా ఎవరు? ప్రియుడు, రెండవదిగా ప్రియురాలు. వీరిద్దరూ ఈ పరమగీతముల గ్రంథములో మనకు కనబడతారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ప్రియుడు వర్ణిస్తున్నాడు తన ప్రియురాలతో. ఏమని అనంటే, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా అని ప్రియుడు ప్రియురాలను చూసి వర్ణించుచున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అసలు ప్రియుడు ఎవరు, ప్రియురాలు ఎవరు అని ఆలోచన చేస్తే, ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా కనబడతాడు. రెండవదిగా ప్రియురాలు ఎవరు ఇక్కడ కనబడుతున్న ఈమె ఎవరయ్యా అని అంటే, సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. గట్టిగా చేసేస్తోంది చెప్పండి. ప్రియురాలు ఎవరికి సాదృశ్యంగా కనబడుతుంది? సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇప్పుడు ప్రియుడైన యేసు ప్రభు వారు ప్రియురాలైన సంఘాన్ని చూసి ఆయన వర్ణించుచూ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? బండ సందులలో ఎగురు నా పావురమా అని ఎవరిని చూసి పలుకుతున్నాడు అంటే, తన ప్రియురాలైన సంఘాన్ని చూసి పలుకుతున్నాడు. చెప్పండి, ఎవరు చూసి పలుకుతున్నాడు? ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడయ్యా అంటే, ఒక పావురముతో పోలుస్తున్నాడు. చెప్పండి ఒకసారి. దేవుడితో పోలుస్తున్నాడు, పావురముతో పోలుస్తున్నాడు. గమనించండి, బైబిల్ గ్రంథంలోనే కాదు, ఈ లోకంలో కూడా చాలా పక్షులు మనం చూస్తాం. పావురాలే కాదు, గద్దలు కనబడతాయి, కాకులు కనబడతాయి, చాలా రకాలైనటువంటి పక్షులు మనకు కనబడతాయి. కానీ దేవుడు ఎందుకనో కానీ తన ప్రియురాలైనటువంటి సంఘాన్ని దేనితో పోల్చాడయ్యా అంటే, పావురముతో పోల్చాడు. ఎందుకు పావురముతో పోల్చాడు అని ఆలోచన చేస్తే, పావురానికి చాలా విశిష్టమైన లక్షణాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. దేవుడు ఎందుకని పావురముతో సంఘాన్ని పోల్చాడు అన్న విషయాలు 2-3 విషయాలు మీ ముందు పెట్టి నా అంశాన్ని ముగింపులో తీసుకొని వస్తాను. దేవుడు సంఘాన్ని పావురముతో ఎందుకు పోల్చాడో తెలుసా? పావురానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటయ్యా అంటే, తన యొక్క ఆశ్రయాన్నట బండ సందులలో నిర్మించుకుంటుందట. చాలా ఒకసారి ఎక్కడ నిర్మించుకుంటుంది? బండ సందుల్లో నిర్మించుకుంటుంది. గమనించండి, దేవుడు ఏదైనా ప్రియుడే వర్ణించుచూ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? బండ సందులలో ఎగురు నా పావురం అంటున్నాడు. అంటే గమనించండి, పావురము ఎక్కడ ఎగురుతుందట? బండ సందులలో ఎగురుతుంది. ఇది మొదటిగా మనం ఆలోచన చేస్తే, రెండవదిగా పేటు బీటలను ఆశ్రయించు నా పావురం అంటున్నాడు. అంటే గమనించండి, ఈ పావురము దేనిని ఆశ్రయించింది, దేనిని ఆశ్రయంగా చేసుకుందయ్యా అంటే, పేటు బీటలను ఆశ్రయంగా చేసుకుందట. చెప్పండి, దేన్ని ఆశ్రయంగా చేసుకుంది? పేటు బీటలను ఆశ్రయంగా చేసుకుంది. ఇప్పుడు ఈ పావురం ఎందుకని తన ఆశ్రయాన్ని, తన గూడిని ఎక్కడ నిర్మించుకుందయ్యా అంటే, ఆ బండ సందులో నిర్మించుకుంది. మొదటిగా అనుకున్న లక్షణం ఏంటో తెలుసా? తన గూడును, తన ఆశ్రయాన్ని బండ సందులలో నిర్మించుకుంటుంది. ఎందుకు నిర్మించుకుంటుంది
కానీ నా చుట్టూ ఉన్న బండను తాకిన తర్వాతనే నా గూడును తాకాలి. నా గూడును తాకిన తర్వాతనే ఏ సమస్య అయినా చెప్పండి ఎవరిని తాకాలి? నన్ను తాకాలి అంటుంది. అంటే గమనించండి, దాని యొక్క తెలివైన పని ఏంటో తెలుసా? తన గూడును బండ సందులలో నిర్మించుకుంటుంది. నిజమే, దీని గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు కూడా, దీని గురించి నేను అంశమును తయారు చేస్తున్నప్పుడు నాకు అనిపించిన మాట ఏంటో తెలుసా? దీని గూడును చెట్ల మీద చాలా తక్కువగా పెట్టుకుంటుందట. చూడండి ఒకసారి, ఎక్కడ పెట్టుకుంటుంది? చెట్ల మీద చాలా తక్కువగా పెట్టుకుంటుంది. ఎక్కడెక్కడ పెట్టుకుంటుందయ్యా అంటే బండలలోను, అలాగనే డాబాల మీదను, వెంటిలేటర్ల మీదను, ఇలాగ కొన్ని స్థలాలలో తన గూడును నిర్మించుకుంటుంది. ఏంటయ్యా అంటే పావురు అనుకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? అది గాలేస్తే పడిపోయే చోట్ల తన గూడును, తన ఆశ్రయాన్ని ఏం చేయదు? కట్టుకోదు, నిర్మించుకోదు. మరి ఎక్కడ నిర్మించుకుంటుంది అని అంటే బలమైనటువంటి బండల మధ్య నిర్మించుకుంటుంది. కారణం ఏంటయ్యా అంటే ఏ సమస్య అయినా కానీ నన్ను తాకే ముందు దేనిని తాకాలి? ఈ బండను తాకాలి. బండను ఎదుర్కొన్న తర్వాతనే చెప్పండి తర్వాత ఎవరిని తాకాలయ్యా అంటే నన్ను తాకాలి. అందుకనే తన ఆశ్రయాన్ని, తన గూడును ఎక్కడ నిర్మించుకుంటుందయ్యా అంటే బండ సందులలో నిర్మించుకుంటుంది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సోదరుడా, ప్రియుడైనటువంటి యేసు ప్రభువారు కూడా ఒక వర్ణిస్తూ సంఘాల గురించి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు కూడా ఆశ్రయాన్ని ఎక్కడ నిర్మించుకోవాలి అంటే బండ సందులలో నిర్మించుకోవాలి. చూడండి, ఎక్కడ నిర్మించుకోవాలి? బండ సందులో నిర్మించుకోవాలని ఉందయ్యా. ఏ బండ దగ్గర నిర్మించుకోవాలి? ఇలాంటి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల దగ్గరికి వెళ్ళి నిర్మించుకోవాలా అని మీరు అంటారేమో. బైబిల్ గ్రంథంలో ఉంది, ఆ బండ ఎవరట? క్రీస్తే. చూడండి ఒకసారి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆ బండ ఎవరట? క్రీస్తే. గట్టిగా చేసేస్తాం చెప్పండి. సరిపడేది మరోసారి చెప్పండి. ఆ బండ ఎవరట? ఇప్పుడు ప్రియుడైన ఈ యేసు ప్రభు అంటున్న మాట తెలుసా? ప్రియురాలైనటువంటి సంఘమా, సంఘమైనటువంటి పౌరమా, నీ నివాసం ఎక్కడ ఉండాలో తెలుసా? బండల సందులో ఉండాలి. కానీ ఒక మాట గమనించండి, చాలా మంది నివాసాలు ఎక్కడ ఉంటున్నాయో తెలుసా? గాలేస్తే పడిపోయే చోట్ల ఉంటున్నాయి. అంటే ఈ మాట మీకు ఎలా అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మన నివాసాలు ఎక్కడ ఉంటున్నాయ్యా అంటే లోకములో ఉంటున్నాయి. చెప్పండి ఒకసారి, ఎక్కడ ఉంటున్నాయి? లోకములో ఉంటున్నాయి. మన నివాసము, మన ఆశ్రయము దేనిని చేసుకుంటున్నామయ్యా అంటే లోకాన్ని చేసుకుంటున్నాం. అందుకనే మన నివాసాలు కూలిపోతున్నాయి, అందుకనే మన గూడులు కూలిపోతున్నాయి, అందుకనే మన ఆశ్రయ దుర్గం అనేది ఎక్కడ వేసిన గొంగలలాగా అక్కడే ఉండిపోతుంది. కారణం ఏంటో తెలుసా? నీ నివాసము క్రీస్తు అనే బండ కింద లేదు. నీ నివాసము యేసు క్రీస్తు అనే బండను ఆశ్రయించలేదు. కనుకనే నీ నివాసం ఏమైపోతుందో తెలుసా? కూలిపోతుంది. అనేక మంది వచ్చి అంటారు, అయ్యా నా జీవితం ఏంటో గానయ్యా ఇలా అయిపోయింది అని అంటారు. ఎందుకు అయిపోయింది నీ జీవితం? చాలా మంది అంటారు, అయ్యా నేను చేస్తున్న పనిలో ఏది నాకు కలిసి రావట్లేదు, నేను నా జీవితం ఎలా అయిపోయిందయ్యా అంటే నా బిడ్డలను కోల్పోయాను. కొంతమంది అంటారు నా భార్యను సైతం కూడా ఏమి చేసుకున్నాను, కోల్పోయానంటారు. కారణం ఏంటో తెలుసా? మన నివాసాలు ఎవరిని ఆనుకుని లేవో తెలుసా? క్రీస్తు అనే బండను ఆనుకుని. అలాగే ఉంటే చెబుతున్నాను ఒక మాట, మన నివాసము, మన ఆశ్రయము క్రీస్తు అనే బండ చాటున ఉంటే నేను చెబుతున్నాను, ఏ సమస్య, ఏ ఉద్రేకము లేదా ఎటువంటి తుఫాను కూడా మన గూడును తాకలేదు. గట్టిగా చేస్తాం చెప్పండి. చెప్పండి ఒకసారి, మనం ఎక్కడ నివాసం ఏర్పరచుకోవాలి? బండ సందులో, అనగా క్రీస్తు అనే బండ చాటున మన నివాసము ఏర్పరచుకోవాలి. పావులు అనుకున్నటువంటి మొదటి లక్షణం ఏంటి తెలుసా? తన నివాసాన్ని బండ సందుల్లో ఏర్పరచుకుంటుంది. అందుకని సంఘాన్ని కూడా దేవుడు దేనితో పోలుస్తున్నాడు అంటే పావురంతో పోలుస్తున్నాడు.
పావురము అది బలహీనమే కావచ్చు, పావురము ఎవరైనా ఏదైనా ఉరిసీల పెడితే కొట్టే చచ్చిపోవచ్చు. కానీ ఒక మాట మీకు చెప్తున్నాను, గమనించండి. అది శారీరకంగా బలమైనదేమో కానీ చెప్తున్నాను ఒక మాట, బుద్ధిపరంగా అది ఎలాంటిది? బలమైనది. ఒక మాట గమనించండి ప్రియ సోదరుడా, మన నివాసాలు ఎక్కడ ఏర్పరచుకోవాలి అంటే క్రీస్తు అనే బండ చాటున చెప్పండి, మన నివాసము పావురం వలె ఏర్పరచుకోవాలి. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, ఆయన పేరు దావీదు. చెప్పండి, ఆయన పేరేం పేరు? చూడ ఒకసారి ఆయన కూడా ఒక మాట అంటున్నాడు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, యెహోవా జీవము గలవాడు. ఆ ఆ మాట చేసుకోండి, నాకు ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ఒక మాట, ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఆయన పేరు దావీదు. చెప్పండి, ఆయన పేరు ఏం పేరు? ఈ 18వ అధ్యాయము ఎవరు రాస్తున్నారయ్యా అంటే దావీదు భక్తుడు రాస్తున్నాడు. ఆయన 18వ అధ్యాయము రాసేసరికి ఆయన చాలా పరిస్థితుల గుండా వెళుతున్నాడు. గమనించండి ఒక మాట, ఈ దావీదు ఒక మాటను చెప్తున్నాడు. అదేంటయ్యా అంటే మనం సేవిస్తున్న దేవుడు జీవము గలవాడు అంటున్నాడు. చెప్పొకసారి, ఎవరట? జీవము గలవాడు. మనం సేవిస్తున్నా, మనం ఆరాధిస్తున్న దేవుడు చచ్చిపోయిన వాడు కాదు. మనము సేవిస్తూ ఆరాధిస్తున్న దేవుడు ఆయన సమాధిలో ఉన్నవాడు కాదు. మరి ఎవరు ఆయన అంటే జీవము గలవాడు అని సెలవిస్తుంది వాక్యం. గట్టిగా చేస్తాం చెప్పండి. చెప్పడం ఒకసారి, ఎవరట? జీవము గలవాడు. ఈ జీవము గలవాడైనటువంటి యెహోవా లేదా ఈయన నాకు ఎలా ఉన్నాడయ్యా అంటే ఆశ్రయముగా ఉన్నాడు అంటున్నాడు. చెప్పడం ఒకసారి, ఎలా ఉన్నాడంట దేవుడు? ఎవరైనా కానీ నా ఇల్లు ఆశ్రయం అంటారు, అంతే కదా. ఇంటిని మనం ఆశ్రయముగా చేసుకుని బ్రతుకుతాము. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు తెలుసా, నేను కట్టుకున్న మేడలు కాదు నాకు ఆశ్రయ దుర్గం, నాకు జీవము కలిగిన దేవుడే నాకు ఆశ్రయముగా ఉన్నాడు అంటున్నాడు దావీదు. గట్టిగా చేస్తూ చెప్పండి. అంత మాత్రమే కాదు, ఈ దావీదు అంటున్నాడు ఆయనకు ఆశ్రయమే కాదు కానీ ఆయనకు రక్షణకర్త కూడా అంటున్నాడు. ఒకసారి, ఆయన ఎవరట? మరొకటి రక్షణకర్త. నాకు ఏది రాకుండా కాపాడేవాడు ఎవరయ్యా అంటే జీవము కలిగినటువంటి దేవుడే. ఏంటయ్యా దావీదు ఎలా చెప్పగలుగుతున్నావు? ఒకసారి నీ జీవిత విశేషము చెప్పరాదు అంటే దావీదు ఇలా చెప్పడం మొదలు పెడతాడు. గమనించండి ఒక మాట, సౌలు రాజుగా పరిపాలిస్తున్న కాలములో, అతను దేవునికి విరుద్ధంగా పనిచేసిన కాలములో దేవుడు నన్ను ఏం చేశాడు? అభిషేకించాడు. అప్పటి నుండి సౌలు రాజు నన్ను ఏం చేస్తున్నాడు? చంపటానికి చూస్తున్నాడు. అలా చూస్తున్న క్రమంలో పలుసార్లు తన చేతిలో ఉన్న ఈటతో నన్ను పొడిచి చంపుదాం అనుకున్నాడు. కానీ జీవము గల దేవుడు నన్ను ఏం చేశాడయ్యా అంటే రక్షించాడు. ఇలాగూ వెళుతున్నటువంటి క్రమంలో దావీదు గారి మీద సౌలుకి మరింత కక్ష పెరిగిపోయిందండి. ఇంకా ఎక్కడ కనబడితే అక్కడ చంపేద్దాం అనుకుంటున్నాడు సౌలు. చెప్పండి, ఎవరిని? దావీదు గారిని. అప్పుడు దావీదు గారు ఎక్కడికి పారిపోయారు తెలుసా? అడవులలోనికి వెళ్ళిపోయారు. గమనించండి ఒక మాట, దావీదు అడవులలోనికి వెళ్ళిపోతే ఎక్కడ ఉండేవాడు ఎవరికి కూడా చెప్పండి తెలిసేది కాదు. ఎక్కడ ఆశ్రయాన్ని పొందుకునేవాడు తెలిసేది కాదు. ఒక మాట గమనించండి, ఇలాంటి క్రమములో ఒక చోటన దావీదు అంటాడు, నా ఆశ్రయము నా దేవుడే అంటున్నాడు. గట్టిగా చేస్తామని చెప్పండి. నన్ను అనేక మంది చంపటానికి చూసినా కానీ, అంతెందుకు నా తోడ పుట్టిన లేదా నా కడుపును పుట్టినటువంటి అబ్షాలోము సైతం కూడా నన్ను చంపటానికి చూశాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా జీవము కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నాకు ఆశ్రయముగా ఉండి కాపాడుతూనే వచ్చాడు అంటున్నాడు. గట్టిగా చేస్తామని చెప్పండి. ఈ మాటలు వింటున్నటువంటి సోదరుడా, ఆనాడు దావీదు గారు ఎదుర్కొంటున్నటువంటి శోధనను ఎదుర్కొంటున్నావేమో, ఆనాడు దావీదు గారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ఎదుర్కొంటున్నావేమో. కానీ ఒక మాట గమనించండి, దావీదు గారు అన్నటువంటి మాట
మనము కూడా అంటే చాలా బాగుంటుంది. ఏమన్నాడు దావీదయ్య అంటే, ఈ కష్టకాలంలో శ్రమ కాలంలో దేవుడే నాకు ఆశ్రయం అన్నాడు. చెప్పండి, ఎవరు ఆశ్రయమట? లోకస్తులు ఆశ్రయం లేదు. నాకు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు నాకు చెప్పండి ఆశ్రయం లేదు. కానీ నాకు ఆశ్రయ దుర్గము ఎవరయ్యా అంటే దేవుడే అని అంటున్నాడు. చెప్పండి ఒకసారి, ఆశ్రయ దుర్గము ఎవరట? ఆయనే. నిజమే, ఒక మాట మీకు చెప్తున్నాను, మన ఈ లోకంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయాన్ని పొందితే ఒక రోజున వారు మనలను గెంటేసేటువంటి పరిస్థితి ఉంటుంది. చెప్పండి ఒకసారి, ఏం చేసే పరిస్థితి ఉంటుంది? ఇది వాస్తవము. ఒక మాట మరలా ఇంకా లోతుగా వెళ్ళి చెప్తున్నాను, లోకస్తులు కాదు, స్నేహితులు కాదు. ఒక మాట గమనించండి, రక్త సంబంధులు సైతము కూడా కష్టకాలములో చెప్తున్నాను ఒక మాట, మనం ఆదరించే రోజులు ఉండవు. ఎందుకని? అది యొక్క పరిస్థితులు ఎలా ఉండిపోయాయి ఈ నాటి కాలంలో అంటే చాలా దుర్దినమైనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కొనసాగుతున్నాయి. గమనించండి, దావీదు అంటున్నాడు, ఈ లోకములో కష్టకాలము, వ్యాధి కాలము ఏది నాకు వచ్చినా గానీ నేను ఆశ్రయముగా చేసుకున్నది ఎవరినయ్యా అంటే దేవుణ్ణి. దావీదు గారు దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్నట్లు ఒక మాట మీకు చెప్తున్నాను, దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా ఎవరిని ఆశ్రయముగా చేసుకోవాలి తెలుసా? దేవుని ఆశ్రయముగా చేసుకోవాలి. ఈ పావురము ఎందుకని బండ సందులలో తన గూడు నిర్మించుకుని తెలుసా? దానికి ఒకటి తెలుసు, నేను బలహీనురాలని, కానీ నా చుట్టూ ఉన్న ఈ బండ ఎలాంటిది? బలమైనది. అందుకనే ఈ బలమైనది చాటు నిన్ను దాగి ఉండటం నాకు క్షేమకరము, రక్షణకరము అని దానికి తెలుసు. కనుకనే తన గూడును ఎక్కడ నిర్మించుకుంటుందో తెలుసా? బండ చాటును నిర్మించుకుంటుంది. ఈ బండను చూసినప్పుడు ధైర్యం వస్తుంది. చెబుతున్న ఒక మాట, కొండంత బలం అంటారు కదా, ఈ పావురానికి కూడా అదే బలము. చెప్పండి, ఏంటది? బండంత బలం. నిజంగా ఆ బండను ఆశ్రయముగా చేసుకున్న వారు ఎవరు కూడా ఒక మాట మీకు చెప్తున్నాను, దేనికి భయపడవలసిన అవసరము. ఒకసారి ఒక కుందేలట సింహము తరుముతూ ఉందట. చెప్పవలసి, ఏం తరుముతుంది? కుందేలు తరుముతూ, ఈ కుందేలను తరుముతుంది సింహం. గమనించండి ఒక మాట, ఈ కుందేలు ప్రాణ భయముతో గుప్పెట్లో తన ప్రాణాన్ని పెట్టుకొని పరిగెడుతుంది, అటొచ్చింది, ఇటొచ్చింది. ఒక మాట మీకు చెప్తున్నాను, ఈ కుందేలు పరిగెత్తి ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? బండ సందుల్లోనికి దూరిపోయింది. ఎక్కడ దూరిపోయింది? ఎప్పుడైతే బండ సందులోనికి దూరిపోయిందో వెనకాల వస్తున్నటువంటి ఈ సింహం అరుసుకుంటూ గౌండ్రిస్తూ వచ్చినటువంటి ఆ సింహం అక్కడ దాకా వచ్చి ఆ బండ సందులో తలకాయ పెట్టి చూస్తుందే కానీ చెప్తాను ఒక మాట, దాన్ని తాకటం లేదు. ఏంటది? సింహం. కారణం ఏంటి? ఈ కుందేలుకి ఈ సింహానికి మధ్యలో ఏముంది? బండ ఉంది. ఒక మాట మీకు చెప్తున్నాను, ఈ కుందేలట అప్పుడు దాకా పరిగెత్తి ఆ బండ సందులో దూరిపోయేట కాలు మీద కాలేసుకుని చూస్తుందట. దేనిని? సింహాన్ని. ఇప్పుడు రా, ఎవరిని తాకు? నన్ను తాకు అని చెప్తూ ఉంటే ఈ సింహం ఆ బండ చుట్టూరే తిరుగుతుంది. కానీ చెప్పండి, ఈ కుందేలు మాత్రం ఏం చేయట్లేదు. ఒక మాట గమనించండి, ఈ సింహం అరుపులు వినట మరు 4 సింహాలు చేయట. ఈ మరు 4 సింహాలన్నీ కూడా గమనించండి, ఆ బండ చుట్టూరే తిరుగుతున్నాయి కానీ దేనిని తాకట్లేదు. కారణం ఏంటి? ఈ యొక్క కుందేలు దేన్ని ఆశ్రయంగా చేసుకుంది? బండను ఆశ్రయంగా చేసుకుంది. బండను ఆశ్రయంగా చేసుకుంది కనుకనే దాని బలము, తన ధైర్యం ఏంటి అంటే, ఈ బండ ఉన్నంత కాలము ఈ 4 సింహాలే కాదు, 4 8 సింహాలు వచ్చినా కానీ చెప్పండి నన్ను ఏం చేయవు, తాకలు కూడా తాకలు. కారణం ఏంటయ్యా అంటే, నా నివాసం ఈ బండ సందులో ఉంది. సోదరుడా, ఒక మాట మీకు చెప్తున్నాను ఈ సందర్భంగా, పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఈ మాట చెప్తున్నాను, నీ నివాసం ఎక్కడ ఉంది? లోకములో ఉంటే కూలిపోయే అవకాశం ఉంటుంది, కానీ క్రీస్తు అనే బండ కింద మన నివాసం ఉంటే 4 8 శ్రమలే మనకు ఎదురొచ్చినా కానీ ఏవి మనల్ని ఏమీ చేయలేవు. గట్టిగా చేసుకోవాలి చెప్పండి. మాట మీకు చెప్తున్నాను గమనించండి, ఒక క్రైస్తవుడి యొక్క ధైర్యం ఏంటో తెలుసా? నేను ఓడిపోను, నా వెనకాల ఎవరున్నారు? అందుకనే సంఘములతో పోలుస్తున్నాడు దేవుడు. పావురమా,
నీ నివాసం ఎక్కడ ఉందో తెలుసా? బండ సందుల్లో ఉంది. అందుకని ఈ మాట చెప్తున్నాను, మన నివాసము బండ సందుల్లో ఉంది కనుక దేని గురించి మనము భయపడవలసిన అవసరము లేదు. కొంతమంది అన్యజనులు అంటారు, కొంతమంది విశ్వాసం చూసి, ఏందయ్యా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూలిపోవు, కుప్ప కూలిపోవు, శ్రమ పాలు కావు, ఎప్పుడు నీ ముఖములో చిరునవ్వే ఉంటుంది, ఏది నీ ధైర్యం అంటారు చాలా మంది. నేను చెబుతున్నాను, ఒక క్రైస్తవుడికి ధైర్యం నజరేయుడైన యేసే. చెప్పండి, ఎవరు? నజరేయుడైన యేసే. ఎన్ని వచ్చినా గాని మన ముఖంలో ఏం తగ్గకూడదు, చిరునవ్వు తగ్గకూడదు. మన ముఖంలో ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మనం చూసి చెప్పగలగాలి, ఒకవేళ నీకే వచ్చిన సమస్యలు నాకు వస్తే నేను తట్టుకోలేని వాడును, తట్టుకోపోయేవాడును. ఒకవేళ ఇన్ని అప్పులే నాకుంటే అప్పుడే ఊరేసుకుని చచ్చిపోయేవాడును. కానీ నువ్వు ఎలా తట్టుకుంటున్నావో నాకు తెలియదయ్యా అంటే ఒక మాట చెప్తున్నాను. ఈ మాట ఒక అన్యుడు క్రైస్తవుని చూసి అన్నప్పుడు క్రైస్తవుడు అనవలసిన మాట తెలుసా? నా ధైర్యము నా బలము ఎవరు? నా దేవుడే. అందుకనే ఒక భక్తుడు రాశాడు, ఏమని? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులను మరువక మొరలిన ఉన్నత దుర్గమై, రక్షణ దుర్గమై, మరణ పుటురులను మరువక మొరలిన ఉన్నత దుర్గమై, రక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను, ఆధారను ధరణి భయకంపముచే, ఆధారను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి మహిమ కలుగునుగాక. చెడువరం సరే, హల్లెలూయా. రోజున దావీదు గారు తన అన్నలకు క్యారేజీ పట్టుకెళ్తాడు. చెప్పొస్తారు, ఏం పట్టుకెళ్తున్నాడు? తండ్రి పిలిచి అంటాడు, నా కుమారుడా దావీదు, నీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళు, నేను ఇచ్చే ఆహార పదార్థాలు వారికి ఇవ్వు అని అంటాడు. ఈ దావీదు అప్పటికి 17-18 సంవత్సరాల వయసు. ఈ క్యారేజీ పట్టుకుని వెళ్తాడు యుద్ధ భూమికి. గమనించండి, దావీదు యుద్ధ భూమికి ఎప్పుడైతే వచ్చాడో అక్కడ యుద్ధం జరగట్లేదు కానీ మాటల యుద్ధం జరుగుతుంది. చెప్పొస్తారు, ఏ యుద్ధం జరుగుతుంది? అక్కడ శారీరకమైన యుద్ధం జరగట్లేదు. మరి ఏం జరుగుతుంది? మాటల యుద్ధం జరుగుతుంది. ఏంటి ఆ మాటల యుద్ధం అంటే తెలుసా? ఆ పక్కన ఫిలిస్తీన్లో నుండి ఒకడు వచ్చాడు, బలాఢ్యుడుగా ఉన్నాడు, సుమారుగా 12 నుండి 13 అడుగులున్నాడు ఆ వ్యక్తి కాస్త ముందుకొచ్చి ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఇదిగో మీలో ఎవరైనా రండి, మీలో నుండి ఒకరిని రండి, మాలో నుండి ఒకడు వస్తాడు, మేమిద్దరము పోట్లాడుకుంటాం, మాలో నేను చచ్చిపోతే మేమందరం మీకు దాసులమైపోతాం, మీలో నుండి వచ్చిన వాడు చచ్చిపోతే మీరందరూ మాకేమైపోవాలి? దాసులైపోవాలి. వస్తారా అని అంటే ఏ ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా రాలేదు. చెప్పొస్తారు, ఏం చేయలేదు? ఏ ఒక్క ఇశ్రాయేలీయుడు రాలేదు. కారణం ఏంటి? ఆ పక్కన వాడు సామాన్యంగా లేడు. ఎలా ఉన్నాడు? 12 అడుగులు 13 అడుగులు ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు సుమారుగా 6-7 అడుగులు ఉంటే వీడికి డబల్ ఉన్నాడు. వాడు ఒకవేళ చూడవలసి వస్తే ఎలా చూసారో తెలుసా? తలెత్తు చూడవలసి వచ్చిందట. చెప్పవలసి ఎలా చూడవలసి వచ్చింది? అలా చూడవలసి వచ్చేసరికి ఒక్కొక్కడి పెన్నులో వెలుగు పుట్టేసింది. అయ్యో, ఇలాంటి వాడిని మనం ఏం చేయలేము,
ఎదిరించలేం, ఎదుర్కోలేం అన్నటువంటి భయంతో ఎవరి కారే తగ్గిపోతున్నారు. ఈ మాటలు యుద్ధం జరుగుతుంది. ఈ మాటల యుద్ధంలో ఆ పక్కనటువంటి గొలియాత్, ఫిలిష్తీయుడైనటువంటి గొలియాత్ అంటున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడు చేత కాని వాడుతున్నాడు. చాలా ఒకసారి ఈ మాట ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరు దూషిస్తున్నాడు? దేవుని దూషిస్తున్నాడు. అదేంటది? యుద్ధం వస్తే వీరు చూసుకోవాలి, కానీ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? దేవుడి దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు దూషిస్తున్నాడు ఈ గొలియాతు. ఏమని? ఇశ్రాయేలీయుల దేవుడు ఆయన చేత కాని దేవుడు అన్నటువంటి మాట అప్పుడే క్యారేజీ పట్టుకొచ్చినటువంటి చెప్పండి దావీదు గారి చెవిన పట్టది. తట్టుకోలేకపోయాడు. యవన కాలంలో ఉన్నాడేమో, ఆయన ఉడుకు రక్తం అంటారు కదా పెద్దలు, అలాంటి రక్తము కలిగిన వాడేమో దేవుణ్ణి దూషిస్తావంటే తట్టుకోలేకపోయాడు. ఒక మాట గమనించండి, క్యారేజ్ అక్కడ పెట్టేసి యుద్ధ భూమికి వచ్చేసాడు దావీదు. గట్టిగా చేస్తారు చెప్పండి. ఎప్పుడైతే వచ్చేసాడో అవతల పక్కన చెబుతున్నటువంటి మాటలు దావీదు గారి హృదయాల్లో భయంకరమైన రోషాన్ని పుట్టించేశాయి. ఎలాగైనా కానీ ఆ గొలియాతుని ఏం చేసి వస్తాను, నేను చంపేసి వస్తానంటున్నాడు. గమనించండి, ఈ మాట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, అరే పిల్లోళ్ళ ఉన్నావు నీవు, వాడు యుద్ధ ప్రావీణ్యం ఎరుగున్నాడు, నువ్వు ఇప్పుడిప్పుడే పిల్లోడు, నువ్వు వాడితో పోట్లాడటం నీకు చేత కాదన్నారు. కానీ దావీదు అంటున్నాడు, ఎలాగైనా కానీ వాడిని ఏం చేస్తాను, నేను చంపేస్తాను, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటున్నాడు. వెంటనే ఆ మాట వీళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళింది. చదవసి ఎక్కడికి వెళ్ళింది? అన్నలు వచ్చారు. ఏంద్రా దావీదు, ఏంటి అన్ని పొడిచేస్తాను చేసేస్తాను అంటున్నావట? వాడు ఎంత, నువ్వెంత? నీకు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు. వాడు చూస్తే చిన్న వయసు నుండి యుద్ధ ప్రావీణ్యము ఎరిగిన వాడు. వాడు ఒక్క చెయ్యేస్తే చాలు నువ్వేమైపోతావు, చచ్చిపోతావురా దావీదు అంటే. ఈ దావీదు అంటున్నాడు, అన్నా ఎలాగైనా కానీ వాడిని ఏం చేస్తాను నేను. ఈ మాట రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుగారు అయినటువంటి సౌలు దగ్గరికి వెళ్ళిపోతే సౌలు అంటున్నాడు, వాడిని రప్పించండి అనగానే సౌలు రప్పించాడు. సౌలు అతన్ని ఎదురుగా పెట్టుకుని అడుగుతున్నాడు, ఏందయ్యా, ఏంటి పిల్లల్లాగా ఉన్నావు, వాడిని వేసొచ్చేస్తావా అని అంటే, ఇప్పుడు ఈ దావీదు అంటున్నాడు, అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి, వాడిని తుత్తు నీలుగా చేసి ఏం చేస్తాను, తిరిగి వస్తానంటున్నాడు దావీదు. ఇప్పుడు ఈ సౌలు అంటున్నాడు, నువ్వు వాడితో జయించలేవేమో అంటే, దావీదు అంటున్నాడు, అయ్యా నేను గొర్రెలు కాస్తూ ఉండేవాడిని, అడవిలో గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు నా మందల మీదకి ఒక రోజున సింహం వచ్చింది. సింహం వచ్చి నా గొర్రె పిల్లలో ఒక గొర్రె పిల్లను ఈ సింహం ఏం చేసింది, ఎత్తుకుపోతూ ఉంటే అలా ఎత్తుకుపోతున్నటువంటి సింహాన్ని చీల్చి తన నోటిలో ఉన్న నా గొర్రె పిల్లను రక్షించుకుని వచ్చానని చెప్పటం మొదలు పెట్టాడు. గట్టిగా చేస్తాను చెప్పండి. ఇంకా ఈ మాట వినేసరికి సౌలు గారిలో ఒక ధైర్యం పుట్టింది. గమనించండి, మరలా చెప్పడం మొదలు పెట్టాడు దావీదు. ఏమని తెలుసా, అయ్యా ఇది మాత్రమే కాదు, మరొక రోజున ఎలుగుబంటి నా మంద మీదకి వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? సింహాన్నైనా తప్పించుకోవచ్చేమో గాని చెప్పండి, ఆడ ఎలుగుబంటిని నుంచి తప్పించుకోలేరట. ఇది నేను కాదు, కొంతమంది వ్యక్తులు అనగానే విన్న మాట. గమనించండి ఒక మాట, ఎప్పుడైతే ఎలుగుబంటి వచ్చిందో, ఈ ఎలుగుబంటి కూడా గొర్రె పిల్లలో ఒక మంద ఎత్తుకుపోతూ ఉంటే ఆ గొర్రె పిల్లను తన చేతిలో నుండి రక్షించుకుని వచ్చానయ్యా అని ఎప్పుడైతే చెప్పాడో ఈ 2 సంఘటనలు, సరే ఒక అవకాశం ఇస్తున్నాను వెళ్ళని, అప్పుడు ఇతని యుద్ధ భూమిలోనికి పంపించారండి. ఇతనికి కవచాలన్నీ వేశారు, కానీ కవచాలు అతనికి వాడుక లేనందున అవి ఆయన ఏం చేయలేదు, సహించలేదు. ఎలా వెళ్ళాడు? ఒక గొర్రెలు కాసేవాడి చేతిలో ఒక కర్ర ఉంటుంది చూడండి, ఆ ఒక కర్రను ఉరిశీల ఏదైనా కుక్కలు నక్కలు ఏదైనా గొర్రెల మందకు వస్తే ఆ ఉరిశీలలో వేసి ఆ గొర్రెలను మీదకు వస్తున్న కుక్కలను తవ్వడానికి వాడతారు చూసారా, దాన్ని ఈ 2 పట్టుకొని చెప్పండి యుద్ధ భూమిలోనికి పెట్టేసాడు. ఎవరు? వెంటనే అందరిలో కూడా ఒక వినూత్నమైన ఒక సందేహం. ఏంటది? ఇతను జయించుకొస్తాడా, లేకపోతే ఆ గొలియాతు చేతిలో చచ్చిపోయి తిరిగి శవం వలె వస్తాడా అన్నటువంటి సందేహం అందరిలో ఉండిపోయింది. అంతే కదా, యుద్ధంలో
లేనివాడు, యుద్ధం అప్పటి వరకు చేయనివాడు యుద్ధానికి వెళ్తున్నాడంటే చెప్పండి ఏ ఒక్కరైనా కానీ విచిత్రంగా చూస్తారు. ఒక మాట మీకు చెప్తాను, గమనించండి. ఎప్పుడు వాక్యం చెప్పలేని అనుకోలేని వాడు ఇక్కడికి వచ్చి నేను వాక్యం చెప్తానంటే మీరెంతగా ఒక్క శ్రద్ధతో వింటారో, ఎంత జాగ్రత్తగా ఏం చెప్తాడా అని వింటారో. యుద్ధ ప్రావీణ్యత లేనివాడు యుద్ధ భూమిలోనికి వెళ్ళినప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక విదూరమైన ఒక సందేహంతో చూడటం మొదలు పెట్టారు. గమనించండి, ఒక కర్రను ఒక ఉరిశీలను పట్టుకుని యుద్ధ భూమిలోనికి వెళ్ళాడండి. యుద్ధ భూమిలోనికి వెళ్ళిన తర్వాత ఆ పక్క నుండి చెప్పండి ఎవరు వస్తున్నాడు? గొలియాతు వస్తున్నాడు. గొలియాతు అననే అన్నాడు, ఏమన్నా తెలుసా, నేనేమన్నా కుక్కనా కర్ర పెట్టుకుని వస్తావేంటి? అదేంటది? యుద్ధానికి వచ్చేవాడు కత్తిని, బల్యాన్ని, డాల్ని పెట్టుకుని వస్తాడు. కానీ ఎన్నో యుద్ధాలు నేను చేశాను, కానీ నువ్వేంటయ్యా, నేను కుక్కనా, నీ చేతులు ఏ పెట్టుకుని వస్తున్నావు? ఏంటది అంటే అప్పుడు గమనించండి, ఇదిగో ఎలాగైనా కానీ నేనేం చేస్తాను, చంపేస్తాను. నేను జీవము కలిగిన దేవుని పేరట వస్తున్నాను. యుద్ధం ఎవరిది? యెహోవాదే. నేను చేస్తున్న యుద్ధం యెహోవాది. గమనించండి ఒక మాట, నేను ఆశ్రయంగా చేసుకున్న యెహోవా కనుక దేన్నైనా కానీ ఎదుర్కొంటాను, దేన్నైనా కానీ నేను జయిస్తాను అన్నటువంటి యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు. యుద్ధం చేయటానికి వెళ్ళాడండి. ఒక మాట మీకు చెప్తున్నాను, దావీదట యుద్ధానికి వెళ్లే ముందు 5 రాళ్ళు తన జోబులో వేసుకెళ్ళాడట. ఒకసారి ఎన్ని రాళ్ళు? ఎందుకని 5 రాళ్ళు? ఈ 5 రాళ్ళలో ఒక రాయ ఉరిశీలలో పెట్టి ఎవరు కొడతానికి? గొలియాతును కొట్టడానికి 5 రాళ్ళు పట్టుకెళ్ళాడట. ఒక మాట గమనించండి, ఒక మాట మీకు చెప్తున్నాను. బైబిల్ పండితులు అన్నారు 5 రాళ్ళు ఎందుకు పట్టుకెళ్ళాడు, ఒక రాయి పట్టుకెళ్ళొచ్చు కదా అంటే, గమనించండి బైబిల్ పండితులు ఏమన్నా తెలుసా, ఈ గొలియాతు వెనకాల మరో 4 గొలియాతు లాంటి వాళ్ళు ఉన్నారు. చెప్పండి ఒకసారి, ఎంతమంది ఉన్నారు? మరో 4 గొలియాతు వెనకాల గొలియాతు లాంటి వాళ్ళు ఉన్నారట. అందుకనే ఒక్కొక్కడికి ఒక్కొక్క రాయిగా చెప్పండి దావీదు ఏం చేశాడు? 5 రాళ్ళు తీసుకెళ్ళాడు. ఒక మాట మీకు చెప్తున్నాను, యుద్ధ భూమిలోనికి ఎప్పుడైతే వెళ్ళాడో ఒక మాట గమనించండి, దేవుడు ఎప్పుడు వచ్చి దావీదు రాయి ఇస్తాడా అని గొలియాతు వెనకాల కాసు కూర్చున్నాడట. ఎందుకని? ఎప్పుడైతే ఈ దావీదు గారు రాయి ఇసురు కొడతాడో చెప్పండి వెనకాల నుండి దేవుడు ఏం చేశాడట? ఒకే ఒక దెబ్బట. చెప్పండి ఒక మాట మీకు చెప్పడా, గొలియాతు సాష్టాంగ పడిపోయాడు దావీదుకి. చెప్పండి ఎలా పడిపోయాడు? నిజమే, బోర్ల పడి అంటుంది బైబిల్ గ్రంథంలో. అదేంటో కానీ ఈ సంఘటన చదువుతున్నప్పుడు నాకు అర్థమయ్యే మాట తెలుసా, దావీదు గారికి గొలియాతు, అయ్యా నువ్వు చిన్నోడు అనుకున్నాను, నువ్వు వయసులో చిన్నోడివే కానీ నువ్వు నిజంగా యుద్ధంలో ప్రావీణ్యుడివే అని తెలిసిందయ్యా అని సాష్టాంగ పడిపోయి ఉంటాడు గొలియాతు. గట్టిగా చేస్తామని చెప్పండి. నిజంగా నీ దేవుడు గొప్పవాడే. గమనించండి ఒక మాట, యుద్ధంలో ప్రావీణ్యత లేనివాడు దావీదే కావచ్చు, కానీ ఒక మాట మీకు చెప్తున్నాను, దావీదు వెనకాల ఎవరున్నారు? దేవుడున్నాడు. అందుకని చెప్తున్నాను, మన యొక్క యుద్ధ రంగం విశ్వాస జీవితం అనేది కూడా ఏంటో తెలుసా, ఒక యుద్ధ రంగం. ఈ యుద్ధ రంగంలో ఎన్నో గొలియాతులు వస్తారు, ఎన్నో గొలియాతు లాంటి ఎన్నో గొలియాతు సంబంధమైనటువంటి శ్రమలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులలో ఒక మాట మీకు చెప్తున్నాను, దావీదు వలె మనం ఎదుర్కోవాలి. కానీ ఇశ్రాయేలు పరిపాలన చేస్తున్న సౌలు రాజులాగా గుడిసెలోనికి వెళ్ళిపోయి దుప్పడ ముసుకేసుకుని కూర్చోవటం కాదు. ఎలా ఎదుర్కోవాలి? దావీదు వలె ఎదుర్కోవాలి. ఇశ్రాయేలు పరిపాలన చేస్తున్న సౌలు ఎదుర్కోవాలి అసలు లెక్కెక్కి. కానీ సౌలు గారు అతను చూసి భయపడిపోయి డేరాలోనికి వెళ్ళి కూర్చున్నాడు. సమస్య ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? ఎందుకని? సౌలుకు భయం వేసింది, వారిని నేను చేయలేను, జయించలేను అని భయం వేసింది. కానీ గమనించండి, దేవుని పక్షంగా వచ్చినటువంటి ఒక కుర్రోడు ఉన్నాడండి. అతను ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నాడు అంటే దేవుని ఆశ్రయంగా చేసుకున్నాడు. కారణం అంటే తెలుసా, ఇదిగో నేను ఆశ్రయంగా చేసుకుంది లోకస్తులు కాదు, లోకంలో ఉన్న వ్యక్తులు కాదు, కానీ నా ఆశ్రయము, నా దుర్గము, నా బలము, నా ధైర్యం, నేను సేవిస్తున్నా నా దేవుడు అంటున్నాడు దావీదు. గట్టిగా చేస్తామని చెప్పండి. అదే మాట పరమగీతంలో గ్రంథంలో అంటున్న మాట, సంఘాన్ని పావురముతో ఎందుకు పోల్చాడు అంటే సంఘానికి ఉన్న మొదటి లక్షణం ఏంటో తెలుసా, సంఘము అన్నటువంటి ఈ పావురము
కొండ సందు అనగా క్రీస్తు అనే బండ చాటున తన ఆశ్రయాన్ని ఏం చేయాలి? నిర్మించుకోవాలి. ఇది మొదటిది. రెండవది చూద్దాం. పౌలు అనుకున్నటువంటి రెండవ లక్షణం మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులయుండుడి. చెప్పడం ఒకసారి. పావురం వలె ఎలా ఉండాలట? నిష్కపటులయుండుడి. నిష్కపటులయుండుడి అంటే మాటకు అర్థం ఏంటి? కలంకము లేని వారిగా ఉండండి. చెప్పండి ఒకసారి. ఎలా ఉండండి? తెలుగులో నిష్కపటులయుండుడి అనే మాట రాశారు, కానీ ఇంగ్లీష్ లో ఏం తెలుసా? హార్మ్లెస్ అనే మాట రాశారు. చెప్పండి ఒకసారి. ఎవరు రాశారు? హార్మ్లెస్ అంటే తెలుసా? హాని చేయనిది. చెప్పండి ఒకసారి. ఏం చేయనిది? యేసు ప్రభు వారు తన శిష్యులందరినీ తయారు చేసినప్పుడు గమనించాలి ఒక మాట. ఈ శిష్యుల్ని చెప్తున్నాడు ఒక మాట, మీరు లోకములోనికి పంపిస్తున్నాను, తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపించినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను కనుక మీరు పాముల వలె వివేకులై ఉండాలంటున్నాడు. చెప్పండి. ఎలా ఉండాలంటే మొదటిగా పాములు. పాము చాలా వివేకంగా ఉంటుంది. సర్పం చెప్పండి. ఎలా ఉంటుంది? సర్పము చాలా వివేకంగా ఉంటుంది. సర్పం వలె వివేకంగాను, పావురము వలె నిష్కపటులుగా మీరు ఉండండి. అంటే ఏంటో తెలుసా? ఎవరికి హాని చేయని వారిగా ఉండండి అని అన్నాడు. ఒకసారి. ఎలా ఉండమన్నాడు దేవుడు? హాని చేయని వారిగా ఉండండి అన్నాడు. ఒక మాట మీకు చెప్తున్నాను. యేసు ప్రభు వారు సేవకులను లేదా అపోస్తలులను లోకములోనికి పంపిస్తున్నప్పుడు, మీరు లోకములోనికి వెళుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. లోకములో తోడేళ్ల మధ్య మీరు ఉంటారు. అలా ఉంటున్నప్పుడు మీ జీవిత ప్రవర్తన పాము వలె మీరు వివేకం కలిగి ఉండాలి. అంటే తెలుసా? తెలివి కలిగి ఉండాలి అన్నాడు. చదవసే. ఎలా ఉండాలి? తెలివి కలిగి ఉండాలి. రెండవదిగా మీరు పావురము వలె హాని చేయని వారిగా ఉండాలి. ఎవరు మీ మీదకి వచ్చినా కానీ వాటిని మీరు ఏం చేయొద్దు? హాని చేయొద్దు. అందుకేనండి క్రైస్తవులు అందరూ శాంతియుతంగా ఉండేది. క్రైస్తవులు ఎందుకని శాంతియుతంగా ఉంటారో తెలుసా? యేసు ప్రభు వారు చెప్పాడు ఏమని? మీరు లోకములోకి వెళ్ళిన తర్వాత మీరు నిష్కపటులై ఉండండి అన్నాడు. అందుకనే చాలా మంది పాస్టర్స్ ను కొట్టినా కానీ వీరు తిరిగి ఏం చేయరు? కొట్టరు. పాస్టర్స్ ను చంపినా కానీ తిరిగి ఏం చేయరు? చంపరండి. ఒకవేళ కొట్టవలసి వస్తే వీళ్ళకి మించి మరి ఎవరు కొట్టరేమో. కారణం ఏంటి తెలుసా? ఒకప్పుడు చాలా మంది దైవజనులు, ఇప్పుడు పరిచయం చేస్తున్న చాలా మంది దైవజనులు ఒకనాడు రౌడీ షేటర్లో ఉన్న వాళ్ళే. కానీ ఈ రోజున సేవ పరిచర్య చేస్తూ వాళ్ళు శాంతియుతంగా ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభువు చెప్పిన మాట, మీరు లోకములోనికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉండాలి? నిష్కపటులై ఉండండి. పావురము ఎలాగైతే ఎదుటి వ్యక్తిని హాని చేయనిదిగా ఉంటుందో మీరు కూడా చెప్పండి ఎలా ఉండాలి? అలాగే ఉండాలి అన్నాడు యేసు ప్రభువు. సంఘాన్ని ఎందుకని పావురంతో పోల్చారు తెలుసా? రెండవదిగా పావురనుకున్న లక్షణం ఏంటో తెలుసా? అది శాంతికి గుర్తు. చెప్పండి. పావురం దేనికి గుర్తు? అందుకని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సెర్చ్ చేయండి, ప్రశాంతతకు శాంతికి గుర్తు ఏంటయ్యా అని మీరు కొడితే పావురం మీకు కనబడుతుంది. సరే ఏం కనబడుతుంది? నిజమే. ఏదైనా చాలా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో ఈ పావులను చూసినప్పుడట ప్రశాంతంగా ఉంటుందని చాలా కాలం క్రితం చెప్పాను. మరలా సందర్భం వచ్చింది, నేను చెప్తున్నా. ఒక కాలేజీలో ఒక పోటీ పరీక్ష పెట్టారు. ఆ పోటీ పరీక్ష తెలుసా? డ్రాయింగ్ పోటీ పరీక్ష పెట్టారట. ఒకసారి. ఏ పోటీ పరీక్ష ఇది? డ్రాయింగ్ పోటీ పరీక్ష పెట్టారు. ఇలాగ మీకు ఇష్టం వచ్చినది ఏదో ఒక మంచి డ్రాయింగ్ వేసుకురండి అంటే పిల్లలందరూ కూడా కాలేజీ ఏమో పెద్ద పెద్ద వాళ్ళేమో వీళ్ళందరూ కూడా చాలా జ్ఞానముతో చాలా రకాలైనటువంటి బొమ్మలు గీసుకుని వచ్చారు. ఇవన్నీ వరుసగా పెట్టారండి. అలా వరుసగా పెడితే ఈ మాస్టర్స్ లో ఈ గురువులందరూ కూడా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నారు. ఆఖరణ ఒక బొమ్మ ఉందండి. అది ఎలాంటి బొమ్మ తెలుసా? సముద్ర తీరమున అలలో ఎగసి పడుతున్నటువంటి బొమ్మ వేశాడు ఆ పిల్లగాడు. చదవస్తారు. ఏ బొమ్మ వేశాడు? సముద్ర తీరమున
ఒక బండలున్నాయి, కొండలున్నాయి, సముద్రం ఎగసి పడుతున్నట్టుగా ఆ బొమ్మ గీశాడు. గమనించండి ఒక మాట, ఈ బొమ్మకే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారట ఆ కాలేజీలో. చెప్పండి, దేనికి ఇచ్చారు? ఎగసి పడుతున్నటువంటి ఆ సముద్రపు తరంగాలను చూసి ఇచ్చారు. ఏంటి దాంట్లో ఉన్న సందేశము అంటే, అప్పుడు ఆ మాస్టర్ చెప్పటం మొదలు పెట్టాడు, ఈ పిల్లోడు వేసినటువంటి బొమ్మలో ఎంత పరమార్థం ఉందో తెలుసా? ఆ ఎగసి పడుతున్నటువంటి ఆ సముద్ర తరంగం, ఆ సముద్ర తరంగపు ఒడ్డిన ఒక పెద్ద కొండ, ఆ కొండ సందులో ఒక పావురం, ఆ పావురములో నుండి ఒక సంగీతం వచ్చినట్లుగా వేసాడండి ఆ బాలుడు. గట్టిగా చేస్తారని చెప్పండి. ఎప్పుడైతే అలా వేశాడో అప్పుడు చెప్పడం మొదలు పెట్టాడు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు మన ముందు ఉన్నా ఒక మాట మర్చిపోకండి, మనము నివాసముగా చేసుకున్న ఆ ఆశ్రయము ఆ పావురానికి ఎలా ఉంది? రక్షణ కవచంగా ఉంది. అది ఏమి పట్టించుకోదు. కారణం ఏంటంటే, ఈ అలలే కాదు, అలలకు మించి అలలే వచ్చినా కానీ ఏ అల కూడా తను ఏం చేయదు, తాకదు. తన నివాసము చాలా బలమైనది. అందుకనే దాని నోటులో నుండి ఏమొస్తున్నాయి? సంగీత నాదములు వస్తున్నాయి. అందుకని ఒక మాట మీకు చెప్తున్నాను, ప్రశాంతతకు, మనశ్శాంతికి, పీస్ ఆఫ్ మైండ్ కి గుర్తేంటో తెలుసా? పావురమే. అందుకని ఒక మాట చెప్పి ముందుకు వెళ్తున్నాను, యేసు క్రీస్తు ప్రభు వారు పావురం సంఘమును పావురం ఎందుకు పోల్చాడు అంటే, రెండవదిగా పావురము ప్రశాంతతకు, మనశ్శాంతికి గుర్తు. మూడవది చెప్పింది ముగిస్తాను. ఆదికాండము 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయము 10వ వచనం. అతడు మరి 7 దినములు తాళి మరలా నల్ల పావురమా మాటలు చేసుకోండి, నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చి త్రంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవహుకు తెలుసెను. గట్టిగా చేస్తాం చెప్పండి, మరోసారి చెప్పండి. ఈ ఇప్పుడు వరకు మీరున్న మాటలు వేరు, ఇప్పుడు ఈ మాటలో మీరు ఉంటున్నటువంటి మాటలు వేరు. చాలా జాగ్రత్తగా ఈ మాటలేనండి. గట్టిగా చేస్తాం చెప్పండి. ఇక్కడ నోవహు కాలములో ఒక జలప్రలయం వచ్చింది. జలప్రలయము ఎంతటి జలప్రలయము అంటే, 40 రోజులు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిసిందట. ఒకసారి ఏం కురిసింది? 40 రోజులు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిసింది. ఎప్పుడైతే వర్షం కురిసిందో భూమి అంతా కూడా నీళ్ళతో నిండిపోయింది. ఎక్కడా కూడా నేల అనేది కనబడటము లేదు. అలాంటి భయంకరమైన నీటితో ప్రపంచమే కాదు, భూమి మొత్తము కూడా నీళ్ళతో నిండిపోయింది. పర్వతాలు సైతము కూడా చెప్పండి నీటికి మొత్తం మునిగిపోయాట. నీటి ప్రవాహానికి అన్ని కూలిపోయాయి. నీటి ప్రవాహం ఎక్కువైపోయింది, పర్వతాల మించి నీళ్లు ఎక్కువైపోయాయి. కానీ ఒక మాట గమనించండి, నోవహు కుటుంబము మాత్రమే చెప్పండి రక్షించబడ్డ. ఈ క్రమంలో గమనించండి, ఈ యొక్క నోవహు అలా వెళుతున్నటువంటి క్రమంలో నోవహుకు ఒక సందేశం కావాలి. నోవహు ఇప్పుడు ఓడలో ఉన్నాడు. నోవహుకు ఇప్పుడు ఒకటి విషయం తెలియబడాలి. అదేంటి అంటే, ప్రపంచంలో ఉన్న లేదా నేల మీద ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్న నీళ్లు ఏమైనట్లు తెలియబడాలి, తగ్గినాయో లేదో అన్నట్లుగా తెలియబడాలి నోవహు. మరి ఏం చేయాలి? నోవహు తలుపు తీసి చూద్దామంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడట నోవహు తలుపును, నోవహు వాడ తలుపును దేవుడే మూసాడని రాయబడి ఉంది. ఎవరు మూసారట? దేవుడే మూసాడు. గమనించండి, దేవుడు తెరిసేంత వరకు నోవహు సైతము కూడా తెరవటానికి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గమనించండి, పైన ఒక కిటికీ మాత్రం దేవుడు చేయించమన్నాడు. ఇప్పుడు నోవహు ఏం చేశాడు తెలుసా? ఒక కాకిని తీసుకున్నాడు. ఒకసారి దేనికి తీసాడు? ఇప్పుడు ఈ కాకిని బయటికి పంపించాడు. ఎందుకని? ఈ భూమి మీద ఉన్న నీళ్లు తగ్గినాయో లేదో సమాచారాన్ని చెప్పు, నాకేం చేయాలి, నీవు తెలియపరచాలి. ఏదో ఒక చిహ్నాన్ని తీసుకురామని కాకిని పంపించాడు. కానీ ఒక మాట గమనించండి, తిరిగి వెళ్ళిన కాకి మరలా తిరిగి రాలేదు. ఎందుకని అంటే, ఒకవేళ బైబిల్ పండితులు కొంతమంది అన్నారు, ఆ శవాల మీద పడి ఆ కాకి ఏమైంది, అది తింటా ఉందేమో, అందుకని నోవహు దగ్గరికి అది ఏం చేయలేదు. కొంతకాలం అయిన తర్వాత మరలా గమనించాలి ఒక మాట,
మరలా ఈ నోవహు పావురాన్ని పంపించాడు బయటికి. చెప్పండి ఒకసారి, ఏం పంపించాడు? మూడవదిగా పావురము మీద పెట్టిన బాధ్యత, పావురము మీద పెట్టిన కర్తవ్యము పావురము నెరవేర్చింది. ఏమి నెరవేర్చిందయ్యా అంటే, పావురము పంపించినటువంటి బాధ్యత ఏంటయ్యా అంటే, నువ్వు బయటికి వెళ్ళాలి, బయట నీళ్లు తగ్గినయో లేదు ఒక చిహ్నము నాకేం చేయాలి, నువ్వు తీసుకురావాలి అని నోవహు పంపించాడండి. ఇలా పంపించిన తర్వాత మరలా తిరిగి నోవహు దగ్గరికి వచ్చిందండి పావురం. గట్టిగా చేస్తాం చెప్పండి. ఎప్పుడైతే తిరిగి వచ్చిందో తన నోటను చూచేసరికి తన నోట ఏముందట? ఒలీవ చెట్టు ఆకుందట. చెప్పండి ఒకసారి, ఏ చెట్టు ఆకుంది? ఎప్పుడైతే ఈ నోవహు అలా చూచాడో వెంటనే తను గ్రహించిన విషయం ఏంటో తెలుసా? భూమి మీద నీళ్లు తగ్గిపోవటం ప్రారంభించాయి. చెప్పండి, ఏమేమి గుర్తొచ్చింది? ఏమి చిహ్నము అందింది నోవహు అంటే, నీళ్లు తగ్గిపోవటం మొదలయ్యాయి అన్నటువంటి విషయము తెలియపరచబడింది. ఈ విషయం ద్వారా మీకు ఏం తెలియపరుస్తాను అంటే, గమనించిన ఒక మాట, నోవహు పావురమును పంపించినప్పుడు దాని మీద ఒక బాధ్యత పెట్టాడు. ఏంటి ఆ బాధ్యత? మరలా అది తిరిగి వస్తున్నప్పుడు ఏదో ఒక చిహ్నము ఏం చేయాలి, నాకు తీసుకురావాలి అన్నటువంటి బాధ్యత దాని మీద ఉంది. బాధ్యతకు తగ్గట్టుగా చెప్పండి, వెళ్ళిన పావురము తిరిగి వచ్చేటప్పుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చింది పావురం. ప్రియ సోదరుడా, యేసు ప్రభు వారు సంఘాన్ని ఎందుకు పావురంతో పోల్చాడో తెలుసా? మనం కర్తవ్యాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని. ఒకసారి, దేని నెరవేర్చే వారిగా ఉండాలని? ఈ మాటలు ఉండాలి చాలా జాగ్రత్తగా. ఈ లోకానికి అనగా పావురాన్ని ఓడలో నుండి పంపించినట్లుగా గమనించండి, మరలా చెప్తున్నాను. ఆనాడు నోవహు పావురాన్ని ఓడలో నుండి పంపించినట్లుగా దేవుడు ఆయన ఈ లోకానికి, చెప్పండి, మనం ఏం చేశాడు? ఈ లోకానికి పంపించాడు. పావురము తిరిగి వస్తున్నప్పుడు తనకు ఒక చిహ్నము, అయ్యా ఈ భూమి మీద ఉన్న నీళ్ళన్నీ కూడా ఏమైపోయాయి? తగ్గిపోయాయి అన్నటువంటి బాధ్యత నెరవేర్చింది. ఒక మాట మీకు చెప్తున్నాను, భూమి మీదకి వచ్చిన ప్రతి వారి మీద కూడా దేవుడు ఏదో ఒక బాధ్యత అప్పగించాడు, ఏదో ఒక బాధ్యత తమ భుజాల మీద పెట్టాడు. ఒక మాట మీకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరి మీద ఒక భారాన్ని పెట్టాడు. కాకిని కూడా భారం పెట్టాడు, కానీ కాకి ఏం చేసింది? మోసం చేసింది అంటాను నేను. చెప్పండి, ఏం చేసింది? మళ్ళా తిరిగి రాలేదు. కానీ మీద పెట్టిన బాధ్యత అది ఏం చేయలేదు, నెరవేర్చలేదు. ప్రియ సోదరుడా, చాలా మంది అదే అంటున్నారు. చాలా మంది సేవ అని వచ్చి వారు మధ్యలోనే తమ సేవను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి సేవకులు ఉన్నారు. కారణం ఏంటి? వీరందరూ ఎవరో తెలుసా? కాకుల్లాంటి వాళ్ళు. అన్ని బాగున్నప్పుడు సేవ కాదు, అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా సేవ చేసేవాడు నిజమైన సేవకుడు. గట్టిగా చేస్తాను చెప్పండి. ఈ మాట వల్ల చెప్తున్నాను. ఆనాడు పావురు మీద పెట్టిన బాధ్యత ఆ పావురము నెరవేర్చింది సోదరుడా, ఆ పావురము నెరవేర్చింది సహోదరి. దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యతను మనము ఏం చేయాలయ్యా అంటే నెరవేర్చాలి. ఇది గుర్తించారండి దైవజనులు. ఏమని గుర్తించారు? యేసు ప్రభువు మన మీద ఏం భారం పెట్టాడు చూడవకసారి. మార్కు సువార్త, ఆనాడు పావురు మీద పెట్టిన బాధ్యత భారం మన మీద దేవుడు పెట్టాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనం, 16-15వ వచనం. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి, చెప్పండి ఒకసారి, ఏమి ప్రకటించాలట? గట్టిగా చేసేసుకోరు చెప్పండి. మరోసారి చెప్పండి. సరిపోలేదు, మరోసారి చెప్పండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించండి? కొందరే అని అన్నారా? అందరూ అని అన్నారా? కొందరే అని అంటే కొంతమందికి అనుకోవచ్చు బాధ్యత. ఒక మాట మీకు చెప్తున్నాను, ఈ బాధ్యత దేవుడు అందరి మీద పెట్టాడు. చెప్పండి ఒకసారి, ఏం చేశాడు దేవుడు? ఒక మాట గమనించండి. ఇదే మాటను పట్టుకున్నారండి దైవజనులు, మిషనరీస్. మదర్ తెరీసా, ఈ మాటలు వినాలి జాగ్రత్తగా. మన దేశానికి వచ్చింది మదర్ తెరీసా. మన భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి భారతదేశం కలిగి ఉంది. ఎలా ఉందో తెలుసా?
కుష్టు రోగులను ఎవరు పట్టించుకునేవారు కాదండి. చెప్పండి, ఎవరు పట్టించుకునేవారు కాదు? కుష్టు రోగులను, రోగిష్ఠులను ఎవరు పట్టించుకునేవారు కాదు. అలాంటి వారు రోడ్ల పక్కన ఊరు వెలుపల ఉంటూ ఉంటే మదర్ తెరీసా హృదయము ఆగలేకపోయిందండి. ఈ భారతదేశానికి వచ్చిందండి. ఒక మాట మీకు చెప్తున్నాను వినండి. ఆమె ఈ లోకానికి వచ్చినప్పుడు హృదయ పరితాపము తట్టుకోలేక వారందరికీ సేవ పరిచర్య చేసిందండి. ఆ సేవ పరిచర్య చేస్తూ యేసును గురించి చెప్పి వారందరినీ రక్షణలోనికి నడిపించిందండి. గట్టిగా చేసుకోండి, చెప్పండి. ఇదే మాటను ఆదర్శంగా తీసుకున్నాడు గ్రహం స్టైన్స్. ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చాడు. ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చి మన ప్రక్కనే ఉన్నటువంటి ఒడిశా ఆ దేశం, ఆ రాష్ట్రంలో క్రీస్తుని గురించి ప్రకటించడం మొదలు పెట్టాడండి. అలా ప్రకటిస్తూ ఉంటే అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నాడండి. అనేక మంది క్రీస్తును నమ్ముకోవటం మొదలు పెట్టారు. అనేక మంది వృద్ధులకు సహాయం చేయటం మొదలు పెట్టాడు. అనేక మంది పేదవారికి సహాయం చేయటం మొదలు పెట్టాడు. కుష్టు రోగులను ఆదరించడం మొదలు పెట్టాడు. తనకు తెలిసిన వైద్యం చేయటం మొదలు పెట్టాడండి. గ్రహం స్టైన్స్ ఒక మిషనరీ. కానీ నడి రోడ్డు మీద అర్ధరాత్రి కాల సమయంలో తన జీబులో, తన కారులో భర్త లేదా ఆ గ్రహం స్టైన్స్ గారును తన బిడ్డలు పరిచర్యకి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే అర్ధరాత్రి అయిపోయిందని ఆ కారులో పడుకుంటే కొంతమంది మతోన్మాదులు, కొంతమంది దుర్మార్గులు కాల్చి చంపేశారండి. అలా చంపేసినప్పుడు గమనించండి ఒక మాట, అలా చంపేసి అలా ఉన్నప్పుడు దేశం, భారతదేశం అంతా కూడా ఒక కల్లోలం పుట్టేసిందండి. ఒక మిషనరీ, ఒక మంచి నాయకుడిని ఒక దుర్మార్గులు చంపేశారు అని రాజకీయ నాయకులు సైతం కూడా ఎలా అయిపోయారు. న్యూస్ మీడియాకి మొత్తం వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినప్పుడు తన భార్యను పిలిచారు. వాళ్ళు ఎవరైతే కాల్చి చంపేశారో వాళ్ళు పిలిచారు. వాళ్ళు దొరికారు. భార్యని పిలిచి అడుగుతున్నారు, అమ్మా నీ భర్తను, నీ బిడ్డను చంపేశారు కదా నడి రోడ్డు మీద, ఒక్క మాట చెప్పు, వారిని మేము ఏం చేస్తాం, మేము చంపేస్తాం అంటే అప్పుడు చెబుతుందండి గ్రహం స్టైన్స్ గారి భార్య, అయ్యా మేము ఆస్ట్రేలియా దేశంలో గొప్ప చదువులము, గొప్ప ఆస్తి పరులమే కావచ్చు, కానీ ఈ దేశానికి వచ్చింది ఎందుకయ్యా అంటే యేసు ప్రభు వారు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికే ప్రకటించండి అని, సువార్తను ప్రకటించని చెప్పాడు. ఆ భారాన్ని మేము కలిగి భారతదేశానికి వచ్చి ఇదిగో ఈ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నాము. ఇదిగో నా భర్తను చంపేశారు కదా, నా బిడ్డలను చంపేశారు కదా, వారిని నేను మనస్సు పూర్తిగా క్షమిస్తున్నాను, వాళ్ళని వదిలేయండి అని చెప్పిందట. గట్టిగా చేసుకొని చెప్పండి, చెప్పండి మరొకసారి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అందో ఆ మొత్తం కూడా న్యూస్ మీడియా అంతా కూడా ఆ రాజకీయ నాయకులు సైతము కూడా తెలుసుకున్న మాట తెలుసా, న్యూస్ మీడియా వచ్చేసి మీరు ఇంటికి వెళ్ళి సెర్చ్ చేయండి. అందరూ కూడా క్రీస్తు ప్రేమ అంటే ఎలా ఉంటుందా, క్రీస్తు ప్రేమ అంటే ఎంత ఆప్యాయంగా ఉంటుందా అని తెలుసుకున్నారు. కారణం ఏంటో తెలుసా, వీరు ఎందుకు వచ్చారో తెలుసా, యేసు ప్రభు వారు వారి మీద పెట్టిన భారం, బాధ్యత, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి మీరు ఏం ప్రకటించండి. సోదరుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు వారి లోకానికి నిన్ను నన్ను ఎందుకు పంపించాడు తెలుసా, మనం నమ్మాడు కాబట్టేనండి. చాలా మంది నశించిపోతున్నారు, చాలా మంది ఆయన పేరు తెలియక నశించిపోతున్నారు. చెప్పండి ఒకసారి, ఏం తెలియక? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదే భారాన్ని పెట్టుకుని వచ్చారండి చాలా మంది మిషనరీలు. మన దేశానికి చాలా మంది మిషనరీస్ వచ్చారు. చాలా మంది అనేకమైన అడవుల్లోకి కూడా వెళ్ళి తమ జీవితాలు పనంగా పెట్టి సువార్త పరిచర్య చేశారండి. మన చేతిలోనికి బైబిల్ గ్రంథం వచ్చింది కదా,
ఈ బైబిల్ గ్రంథము రావటానికి ఒక ఆయన కారణమండి. తన భార్యను తన బిడ్డలను పట్టుకుని మన భారతదేశానికి వచ్చాడు. మన భారతదేశానికి వచ్చిన తర్వాత అతను నడిచి వస్తూ ఉంటే అతని కంటిలో ఒక ముళ్ళు గుచ్చుకుపోయింది, కన్ను పోయింది. అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు ఇక కన్ను పోయింది కదా, ఇక సేవ ఆపేసి వెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ గమనించండి, నాకు ఒక కన్ను పోతే పోయింది, నాకు రెండో కన్ను ఉంది కదా. చాతాను వచ్చాడు, అలా వెళుతున్నాడు, స్వార్థ పరిచయం చేయటం మొదలు పెట్టాడు. ఒక రోజున ఒక అడుగులో వెళ్ళటం మొదలు పెట్టాడు. ఒక సింహం వచ్చింది, సింహం వచ్చి కొట్టగానే ఆ గూడు మీద కొట్టిందండి. గూడు వసిలింది, గూడు ఇరిగిపోయింది, గూడు పని చేయట్లేదు. ప్రారంభంలో కన్ను పోయింది, తర్వాత గూడు వసిలింది. ఒక మాట మీకు చెప్తున్నాను, తర్వాత కూడా చెప్పండి, పరిచయం ఏం చేయలేదు, ఆపలేదు. వెళుతున్నాడు. తన ఎంతగానో ప్రేమించే చిన్న చిన్న బిడ్డలండి అనారోగ్యం పాలైపోయారండి. అనారోగ్యం పాలైపోయి మంచం మీద పడిపోయారండి. అలా మంచం మీద పడిపోయిన తర్వాత ఒక రోజున ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైపోయింది, చచ్చిపోయారండి. అదే స్థలంలో పూడ్చిపెట్టేశారు. అనుకున్నారు చాలా మంది, ఎంతగానో ప్రేమించే బిడ్డలు చచ్చిపోయారు కదా, ఇక వీళ్ళు తమ దేశానికి ఈ సేవను ఆపు చేసి వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ ఈయన వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను వచ్చింది నా బిడ్డలను నా భార్యను పోషించుకోవటానికి కాదు, మిమ్మల్ని అందరినీ సంపాదించి క్రీస్తు రాజ్యానికి వారసులను చేయటానికి వచ్చానని కొనసాగాడు. అలా వెళుతున్నాడండి. ఒకనాడు తన ఎంతగానో ప్రేమించే భార్య కూడా చచ్చిపోయింది. ఒక్కడిగా మిగిలిపోయాడు, బిడ్డలు పోయారు, భార్య పోయింది. కానీ ఒక మాట గమనించండి చెప్తున్నాను, వాళ్ళ మీద పెట్టినటువంటి భారం, వారి మీద పెట్టినటువంటి బాధ్యత, నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ క్రీస్తు రాజ్య వ్యాప్తికై నేను కూడా ఏం చేయాలి, ప్రయాసపడాలి. నేను అనేక మందికి సువార్త చెప్పాలి, ఏదో ఒక పని చేయాలని ప్రోత్సహించబడ్డారండి. వాళ్ళు ఎంతో ప్రోత్సహించబడ్డారండి. సోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి మనం మన జీవితంలో క్రీస్తు కొరకు ఎంతైనా మనం చేయగలుగుతున్నామా? అందరు గట్టిగా చేతులు చెప్పండి. పక్కన చూడండి, వాళ్ళకు లేపండి, గట్టిగా చేరేస్తామని చెప్పండి. మాట మీరు చెప్తున్నాను, గమనించండి. క్రీస్తు రాజ్య వ్యాప్తికై కొంతైనా కానీ మనం ప్రయాసపడాలి. నేను చెప్తున్నాను, క్రీస్తు కోసం ప్రయాసపడని జీవితాలు అది వ్యర్థమైన జీవితం అని అంటాను. చెప్పండి, ఏ జీవితము? వ్యర్థమైన జీవితమే. క్రీస్తుకై ప్రయాసపడాలి. ఒక మాట మీకు చెప్తాను, గమనించండి. ఒక మాట అడుగుతున్నాను, మీరు వ్యక్తిగతంగా ఎప్పుడైనా కానీ ఏ ఒక్కరికైనా కానీ క్రీస్తు కోసం చెప్పినట్టు దాఖలాలు మన జీవితాల్లో ఉన్నాయా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నిజమే కదా? ఏనాడైనా కానీ ఏ ఒక్కరికైనా కానీ క్రీస్తుల కోసం ప్రకటించామా? మన ఎదుటి వారికి కాదు, అసలు మన ఇంటిలో ఉన్న వారికి మన జీవితాన్ని క్రీస్తు రాజ్య వ్యాప్తికై క్రీస్తు సాక్షిగా మనం ఉన్నామా? ఒక మాట మీకు చెప్తానని గమనించండి. ఇక్కడ నిలబడిన నేను సరిగ్గా లేకపోతే ఇలా చెప్తున్నాను కదా, నా ఇంటిలో ఉన్నవాళ్ళు ఈ మాట వింటే అరే నీ జీవితం మాకు తెలుసులే అని అనుకుంటారు. నేను చెబుతున్నాను, నేను ఇక్కడ ఎలా ఉన్నానో స్టేజ్ దిగి వెళ్ళిన తర్వాత కూడా అదే విధంగా నేను ఉండాలి. ఇక్కడ ఒక క్యారెక్టర్ను, బయట ఒక క్యారెక్టర్ని కలిగి ఉండటానికి నేను చెప్తున్న ఒక మాట, మనమందరం ఎలాగూ తయారవ్వాలో తెలుసా? క్రీస్తు రాజ్య వ్యాప్తికై బలవంతుని చేతిలో బాణం వంటి వాళ్ళ తయారవ్వాలి. మీరు అనొచ్చు, నువ్వు ఏనాడని చెప్పావా అని. నేను చెబుతున్నాను, అదే భారం కలిగి ప్రాంతానికి వచ్చాను, అదే భారం కలిగి ప్రాంతంలో అడిగి పెట్టాను. యేసు ప్రభువు అన్నమాట మీరు సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి, సువార్తను ప్రకటించండి అన్నాడు. అదే భారము, అదే మాటను పట్టుకుని అడిగి స్థలంలో అడిగి పెట్టాను. ఒక మాట మీకు చెప్తానని గమనించాలి. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మాట, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ భారం, ఆ సువార్త పరిచర్య మనము కూడా చెత్త పట్టుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి సార్, గట్టిగా స్తోత్రం చెప్పండి, పురుషులందరూ చెప్పండి. నేను కాలేజీకి వెళ్తున్న క్రమంలో నేను ఫస్ట్ ఇయర్ వెళ్ళదు కానీ సెకండ్ ఇయర్ బైక్ వేసుకెళ్ళేవాడిని. మన ఊరు నుండి ఆలపడ వరకు ఏమి ఉండేవి కాదు. ఒక మాట మీకు చెప్తున్నాను, నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరు దొరుకుతారో ఎక్కించుకెళ్దామని చూసేవాడిని.
ఒక మాట మీకు చెప్తున్నాడు, గమనించండి. అలా వెళుతున్నప్పుడు ఎవరో ఒకరు నాకు తగిలేవారు, అలా ఎక్కించుకునేవాడిని. అలాగే నడుస్తున్నప్పుడు మాట మాట కలిపేవాడిని, మాట్లాడుతూ మాట్లాడుతూ క్రీస్తును ప్రకటించేవాడిని. అమ్మా, యేసు ప్రభు అంటే ఎవరో తెలుసా నీకు అని మాట్లాడటం మొదలు పెట్టేవాడిని. నా వెనకాల పురుషులే అవనివ్వండి, స్త్రీలే అవనివ్వండి, ఎవరైనా కానీ నా బైక్ ఎక్కిన వారందరితో కూడా యేసు గురించి కొద్దో గొప్ప నేను ఖచ్చితంగా వారికి చెప్పాను. అంత మాత్రమే కాదు, మొన్నటికి మొన్న ఒక దొరలు వాళ్ళు అడవిలో నుండి వచ్చి కట్టుకుని మీకు సోది చెప్తామంటారు చూడండి. అలా నేను వెళ్తున్నాను ఆఫీస్కి, అలా వెళ్తామంటే ఒక ఆయన రెడీ అవుతున్నాడు, నా పనికి వెళ్తానని చూసుకుంటా. అలా వెళ్తామంటే ఆయన ఆపాడు, ఆపి నాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. అయ్యా, ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, నీకు 2 ప్రమాదాలు తప్పినాయి కదా అని అంటున్నాడు ఆయన. చెప్పండి, ఏం తప్పినాయి అంట? ఒక మనిషిని మాయలోకి పెట్టి వారి దగ్గర నుండి డబ్బులు నాకుకోవడానికి ఆ విధమైనటువంటి ప్రయోగాలు. మొత్తం బొట్లు పెట్టుకున్నాడండి, ఒళ్ళంతా బొట్లు ఉన్నాయండి. కొండ దొరలట్టు వాడు ఆయనే చెప్పాడు నాకు. అలా మాట్లాడటం మొదలు పెట్టాడు. నేను కూడా ఆగాను, నా టైం అయితే అయిందిలే కానీ ఎలాగైనా కానీ ఆ వ్యక్తికి క్రీస్తును ప్రకటించాలన్నటువంటి భారం కలిగింది. వెంటనే ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టాను. నాకు రెండు ప్రమాదాలు ఉన్నావు కదా, నాకు ఏమీ లేవే, నువ్వు ఒకసారి చెప్పరాదు అని అన్నాను. అప్పుడు అన్నాడు, ఇప్పుడు కాదులే, చిన్నప్పుడు అన్నాడు. అంటే అదొక రాయేసాడు, నీకు 2 ప్రమాదం తప్పినాయి కదా అంటే, అవునవును నాకు తప్పినాయి అని అంటానేమో అనుకున్నాడు ఆ వ్యక్తి. కానీ చెప్పని అన్నాను, నాకు ఎలాంటివి లేవన్నాను, నాకు ఎప్పుడు అలాంటి రాలేదే అన్నాడు. మరొక మాట అన్నాడు, నువ్వు మంచి బండి కొనుక్కుంటావు అని అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? నాకు ఆల్రెడీ బండి ఉందన్నాను నేను. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, ఇప్పుడు కదే మరొకసారి కొనుక్కుంటావు అని అన్నాడు. వీళ్ళు ఒకరు కాదు, 5 వచ్చారు వీళ్ళు. నాకు ఎన్నెన్న వారు తగిలారు. గమనించేలా మాట్లాడటం మొదలు పెట్టాడు. ఈయన వ్యక్తి మాట్లాడుతూ ఉంటే నేను చెప్పడం మొదలు పెట్టాను. అన్నా, ఒక మాట మీకు చెప్తాను, గమనించు. నాకు 2 ప్రమాదాలు తప్పి అన్నావు కదా, ఒకవేళ తప్పితే తప్పి ఉండొచ్చు, నన్ను తప్పించిన వారు నజరేయుడు యేసు అని అన్నాను. గట్టిగా చేస్తాను చెప్పండి. ఎప్పుడైనా మాట అన్నాను, వెంటనే అతనికి అర్థమైపోయింది, ఏంటి ఇతను యేసు ప్రభువుని నమ్ముకున్నాడని. వెంటనే ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా, యేసు ప్రభువు గొప్పవాడే అని అంటున్నాడు. అలా కాదయ్యా, ఒక్కసారి ఆగు. యేసు ప్రభువు నీ కోసము నా కోసము తన రక్తాన్ని కార్చాడు. ఈ లోకములో ఎవరు కూడా ప్రాణం పెట్టిన వాడు లేడని చెప్పాను. గట్టిగా చేసుకోండి చెప్పండి. వెంటనే ఆ మాట విన్నాడు. వెంటనే అతను తప్పించుకోవడం చూస్తున్నాడు. అయ్యో, ఒకసారి ఆగన్నా, యేసు ప్రభు వారి కోసం మరి ఇంకొకటి మాట చెప్తానని చెప్పడం మొదలు పెడుతూ ఉంటే అతను తన ఫోన్ ఆన్ చేశాడు. తన ఫోన్ ఆన్ చేసి కొన్ని దృశ్యాలు చూపించాడు. అదేంటో తెలుసా? ఈయన అమ్మగారట క్రీస్తుని నమ్ముకున్నదట. చెప్పండి, ఈయన తల్లి ఎవరు నమ్ముకుంది? క్రీస్తు నమ్ముకుంది. అయ్యా, మొన్నే మా అమ్మగారు చనిపోయింది, ఇదిగో వాళ్ళ యొక్క పరిస్థితుల ప్రకారం పెట్టిలో పెట్టి ఒక పాస్టర్ గారిని పిలిపించి మేము ఏం చేసాము, మేము భూస్థాపన చేశాం అని అన్నారు. అని చూపించడం మొదలు పెట్టాడు. చెప్పడం మొదలు పెట్టినప్పుడు, అయ్యా, నేను ఫలానా మందిరానికి కూడా వెళ్తాను అన్నటువంటి పిక్చర్స్ కూడా చెప్పాడు. నేను ఆ మందిర పేరు చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఇలాగ వెళ్తాము, ఇలా చేస్తామని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనం భారం కలిగి ఉండాలి. ఎవరికైనా కానీ, రోజులో ఒక్కరికైనా కానీ ఏం చెప్పాలి? స్వార్థ చెప్పాలి. డిఎల్ మూడీ ఆయన పుస్తకం చదువుతున్నప్పుడు ఆయన ఒక రోజున ఎవరికో ఒకరికి సువార్త చెప్పకుండా పడుకునేవాడు కాదట. ఎవరికో ఒకరికి సువార్త చెప్పకుండా చెప్పండి ఏం చేయవాడు కాదు, పడుకునేవాడు కాదట. ఎవరికైనా కానీ సువార్త చెప్పి పడుకునేవాడట. గమనించండి, ఒక రోజున ఎవ్వరూ దొరకలేదు డిఎల్ మూడీకి ఏం చెప్పడానికి, స్వార్థ ప్రకటించడానికి. అతను వెళ్ళాడు నిరుత్సాహంతో వెళ్ళి పడుకున్నాడండి. అప్పుడే వర్షం వస్తుందండి. ఇంటి పక్కనే ఒక మార్గం ఉందండి. ఎవరో ఒక వ్యక్తి తడుచుకుంటూ వెళ్తున్నట్లు కనబడిందండి. వెంటనే సువార్త చెప్పడానికి అవకాశం వచ్చిందని ఈ డిఎల్ మూడీ 2 గొడుగులు పట్టుకుని వెళ్ళి ఒక గొడుగు అతనికి ఇచ్చి అతనితో మాట్లాడటం మొదలు పెట్టాడు. అయ్యా, థ్యాంక్ యూ, నీకు ధన్యవాదాలు చెప్పిన తర్వాత, అయ్యా, నాకు కాదే చెప్పవలసింది, నీకు ఇలా ఇవ్వమని చెప్పింది నేను సేవిస్తున్న దేవుడయ్యా, ఆయనను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. గట్టిగా చేస్తామని చెప్పండి. ఒక మాట మీకు చెప్తున్నాను, యేసు ప్రభు వారి యొక్క త్యాగం, యేసు ప్రభు వారి యొక్క పరిత్యాగం లేదా ఆయన యొక్క
విశిష్టమైన లక్షణాలు ఈ లోకములో ఎవరు కూడా కలిగి లేరు అని చెప్పడం మీకు ఎటువంటి సందేహం లేదు. ఒక మాట మీకు చెప్తున్నాను, మన జీవితం ఎలా ఉండాలి అంటే భారం కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ఎందరో తమ కుటుంబాలను పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారండి. సేవకు వచ్చింది డబ్బు కోసం కాదండి. సేవకు వచ్చింది డబ్బును సంపాదించుకోవటానికి కాదండి. మీలాంటి అనేకమైన ఆత్మలను సంపాదించి క్రీస్తు చేతులకు అప్పగించాలనే భారంతో సేవకు వచ్చామండి. గట్టిగా చేసుకోండి, చెప్పండి. అదే భారం. చాలా మంది అనుకుంటారు, అయ్యా వీరు ఏ పని చేసుకోలేక వీరు ఏం చేస్తున్నారని. వీరు పట్టుకున్నారండి బైబిల్ అని అంటారు. ఒక మాట మీకు చెప్పనా, పనే చేసుకోవాలంటే చాలా పనులు ఉన్నాయండి లోకంలో. కానీ ఇంత ప్రయాసపడి ఎందుకు వస్తున్నామో తెలుసా? అందరిని బలపరచాలి. ఎప్పుడు చచ్చిపోతామో ఎవరికి లేదండి. భయంకరమైన రోజులండి, భయంకరమైన రోజులండి. ఎందుకు ఇంత ప్రయాస? ఎంత ప్రయాసో తెలుసా? ఒక్క ప్రయాణము చేస్తే నేను చెబుతున్నాను, మరలా ఇంటికి తిరిగి వస్తామో రామో కూడా తెలియనటువంటి రోజులండి. అన్నట్టుగా మొన్న మీకు తెలిసి ఉంటుంది, మన గ్రామం పక్కన ఉన్నటువంటి ఒక గ్రామం పేరు కాల్చినటువంటి వ్యక్తులే. నేను పేరు సంబోధించను, ఏమి సంబోధించను, ఎందుకంటే భవిష్యత్తులో ఈ వీడియో మరల వెళ్తుంది. అలాంటి ప్రాంతంలో గమనించండి ఒక మాట, భయంకరమైన యాక్షన్ జరిగింది విజయవాడలో. ఫొటోస్ వీడియోస్ వచ్చాయి. ఎలా అయిపోయారో తెలుసా? కారు మడత పెట్టినట్లుగా అయిపోయింది. ఏమైందో తెలుసా? వెళుతున్నటువంటి లారీ టైరు పేరిపోయిందట. ఇక కంట్రోల్ కాలేదు. వస్తున్నటువంటి కారు ఏం చేశాడు? గుద్దేశాడు. కారణం మనిషి ప్రాణము గాలిలోనే. వీటి మీద ఉన్న బుడగలాంటిది అన్నారు మనిషి జీవితం. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే విరివట్టిదండి ఈ జీవితం. నిజమే కదా? అర్థమా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోర్చి సుఖము విడచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోర్చి సుఖము విడచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరి దగులో యోచించితివా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరి దగులో యోచించితివా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. దేవునికి మహిమ కలుగుగాక. ఎంత ఆవిరి వంటిదంటే, రోజు నేనే సభలో చెప్పాను, ఒక భార్య భర్త బండి మీద ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. గేటు పడిందని బండి ఆఫ్ చేసి చూస్తున్నాడు, గేట్ ఎప్పుడు తీస్తాడా వెళ్దామని. ఒక మాట గమనించండి, మరణం ఎలా వస్తుందో చెప్తున్నాము.
ఇలా బండి ఆపి గేటు తీస్తే వెళ్దామని చూస్తున్నటువంటి ఈ భార్య భర్త బండి మీద ఉండి చూస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చిందో అండి ఒక తోచపాము అతని పై నుండి వచ్చి పడిందండి, భర్త మెడలో పడిందండి. ఎప్పుడైతే పడిందో వెంటనే కాటేసేసిందండి. పడిపోయాడు భర్త, నలుగురు కట్టుకుంటూ చచ్చిపోయాడండి. ఎలా వచ్చింది ఏంటి అంటే, ఒక గ్రద్ద ఒక తాచుపామును కాలంలో బంధించుకుని తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్తామంటే ఆ గ్రద్ద కాలంలో నుండి తప్పించుకొని సూటిగా ఎవరి మీద పడింది? ఎవరైనా ఊహించగలిగారా? అసలు ఏదైనా బండి మీద వెళ్తున్నప్పుడు ఏదైనా గుద్దిందంటే అనుకోవచ్చు, యాక్సిడెంట్ అయిందంటే అనుకోవచ్చు, కానీ ఒక విచిత్రమైనటువంటి సంఘటన, నిజంగా జరిగిన సంఘటన ఏంటయ్యా అంటే పాము కాటేసింది. ఊహించగలిగాడా? ఒకవేళ ఊహిస్తే తన ఇంటి దగ్గర ఆగిపోయేవాడేమో, ఊహిస్తే తన ఇంటి దగ్గర ఉండిపోయేవాడేమో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు సోదరుడా? మనిషి జీవితము అట్టే కాలము భూమి మీద ఉండదు. ప్రతి వారు కూడా మరణము పొందవలసిందే. ప్రతి వారు చిన్నాని లేదు, పెద్దని లేదు, కౌమారం అని లేదు. మరొక మాట చెలొక్తిగా చెప్తున్నాను, ఇప్పుడే పెళ్ళయిందని కూడా మరణం ఏం చేయదు, ఆగదు. ఇప్పుడేనా ఎవడు కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, ఒక సంవత్సరం దాంట్లో ఉండని అని ఆగిద్దంటారా? మరణం ఆగదండి. మరణం ఒకసారి సంభవిస్తే ఒక మాట మీకు చెప్తున్నాను, వాడు చిన్నని లేదు, పెద్దని లేదు, వాడు ఎంతటి వాడైనా కండలు తిరిగిన వీరుడైనా గాని పాడి ఎక్కాల్సిందే, కాగితాలు ఎక్కాల్సిందే. ఒక మాట మీలో చెప్తున్నాను, ప్రియ సోదరుడా, దేవుని సన్నిధికి వచ్చిన నీవు మనం ఏం కలిగి ఉండాలయ్యా అంటే భారాన్ని కలిగి ఉండాలి. ఎలాంటి భారం? మనం క్రీస్తును గూర్చిన భారం, స్వార్థ భారం కలిగి ఉండాలి. ఇదే కలిగి ఉన్నారండి డేవిడ్ లివింగ్స్టన్, డేవిడ్ బ్రైనర్. చాలా మంది వ్యక్తులు అడవిలోనికి వెళ్ళారండి, అడవిలోనికి వెళ్ళి స్వార్థ ప్రకటించారండి. అడవిలోనికి వెళ్ళారు, కుటుంబాన్ని వదిలేశారు, భార్యలను బిడ్డలను వదిలేశారు. వదిలేసి అనేక మంది నశించిపోతున్నారు అని వాళ్ళు తమ జీవితాలు పణంగా పెట్టి మంచి మంచి యవన కాలంలో వెళ్ళిపోయారండి. దేనికో తెలుసా? డబ్బులు సంపాదించటానికి కాదండి, ఆస్తులను సంపాదించటానికి కాదండి. మరి దేనికి వెళ్ళారో తెలుసా? వాళ్ళు ఆత్మలను సంపాదించటానికి వెళ్ళారండి. దేనికి వెళ్ళారు? ఈ భారాన్ని కలిగి ఉండాలండి సంఘం. పావురం మీద పెట్టిన బాధ్యత, పావురం ఏం చేసింది తెలుసా? అది కర్తవ్యాన్ని నిర్మించింది, కర్తవ్యాన్ని అది తోచ తప్పకుండా పాటించింది. సంఘాన్ని కూడా పావురం ఎందుకు పోల్చాడు తెలుసా? ఈ సంఘం అనే పావురం మీద దేవుడు బాధ్యత పెట్టాడు. అదేంటి బాధ్యత? కాడి పెట్టాడు. ఏంటి ఆ కాడి? సువార్త కాడి పెట్టాడు. స్వార్థ కాడి పెట్టాడు. సోదరుడా, చిన్నవారేమి పెద్దవారేమి, అయ్యా ఇక నాకు ప్రకటించడానికి ఏముంది, రేపు మాపు కాటి కాలు చేస్తుంటాను కదా, ఇక నా వల్ల ఏమీ కాదంటారేమో. నేను అంటాను, వారి ద్వారా కూడా దేవుడు వాడుకుంటాడు. గట్టిగా చేస్తాను చెప్పండి. ఇది స్వార్థ కాడి ఒకటైతే, రెండవది ప్రార్థనా కాడి అనేది ఇంకోటి ఉంది. చెప్పండి, ఏ కాడిది? చూడండి ఒకసారి చూద్దాం, బైబిల్ గ్రంథంలో ప్రార్థనా కాడి ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26:41, 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండినట్లు మెలకువగా ఉండి. చెప్పండి ఒకసారి, ఏం చేయండి? చెప్పండి మరొకసారి, ఏం చేయండి? ఏం చేయాలట? మనం చేయలేదు అంటారా కాదంటారా? ఈ లోకములో అన్ని మనం చేస్తాము, కానీ మనం చేయనది ఏంటి? ప్రార్థన. నేను అంటాను, విశ్వాసిక ఆయుపట్టి ఏంటయ్యా అంటే ప్రార్థనే. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, మీ ఇళ్లలో ఎంతమంది ఇళ్ళలో ప్రార్థనలు జరుగుతున్నాయి? చేతులు పైకెత్తండి. జరుగుతున్నాయా? అబద్ధం చెప్తే నేను కాదు, ఆయన చూస్తున్నాడు, జాగ్రత్త. రైట్, తెలుసా? ఏళ్ళ మీద లెక్కట్టొచ్చేమో. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే విశ్వాసములు మనం ఏం చేయలేము, నిలబడలేము. ఒక మాట గమనించండి, ఒకటి సువార్త కాడి ఒకటైతే, రెండవదిగా ప్రార్థనా కాడి మన మీద పెట్టాడు. నేను చెబుతున్నాను, ప్రార్థనా గుంపులు తయారవ్వాలి. చెప్పండి, ఏ గుంపులు తయారవ్వాలి? ప్రార్థన సన్నిధి పరులు తయారవ్వాలి. ఒక మాట గమనించండి, ముగించడానికి ప్రయత్నిస్తున్న ఒక మాట, ప్రార్థనా గుంపులు ఖచ్చితంగా సంఘాలు ఏమవ్వాలి?
తయారవ్వాలి. దానికి సమయాన్ని నేను నిర్ణయిస్తాను, చెప్తాను. ఒక మాట గమనించండి, సంఘపు ఈ మందిరపు తలుపులు మరలా ఆదివారమే కాదండి తెరవాల్సింది. మధ్యలో ఎప్పుడు నిరంతరం ఏం చేయాలి? మందిర తలుపులు తెరిసే ఉండాలండి. నాసేంటో తెలుసా, ఇలా మూసుకుని ఉంటే నాకు అసలు నచ్చదండి. మందిర తలుపులు ఆదివారం మూస్తే మళ్ళీ ఆదివారం కాదండి తెరిసేది, ప్రతి నిత్యము కూడా మందిరములో ప్రార్థన ధూపం వెళ్తానే ఉండాలండి. గట్టిగా తెలుసుకోని చెప్పండి. సోదరుడా, అయ్యా నాకు సువార్త ప్రకటించరాదు అంటే ప్రార్థన చేయి. అయ్యా నేను నడవలేనయ్యా, నాకు కీలుపోట్లు కాలుపోట్లు అంటే మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన కాడి ఎత్తుకో. కాడి ఉందండి, దేవుడు చూస్తున్నాడండి. అయ్యా నేను రెడీగా ఉన్నాను, నా మీద మోపు అంటే ఆయన మోపటానికి సిద్ధంగా ఉన్నాడండి. ఒక మాట అడగగలవా? ప్రభువా నా మీద కాడి మోపయ్యా, నేను ఉంటానయ్యా, నేను కూడా భరిస్తానయ్యా, ఆ కాడిని ఎత్తుకుంటాను, నా కంఠములో ఊపిరినంత వరకు నమ్మకంగా నేను దాన్ని కొనసాగిస్తానని ఒక్క మాట దేవుడికి మనం అడుగుతాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు చెప్తున్నాడు, ఒకటి సువార్త కాడి, రెండవది ప్రార్థన కాడి. ఇప్పుడు ఇంకా లోకస్తులా కాదు, ఇక మనం మారాల్సిన సమయం, మనము దేవుడికి అప్పగించుకోవాల్సిన సమయం. ఇక మోకాళ్ళ మీద వేయాల్సిన వాళ్ళందరూ మోకాలేండి. నేను మోకాలు ఏలేనయ్యా అన్న వాళ్ళు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా నేను నీ సన్నిధిలో ఉండాలి, నీతో ఉండాలి ప్రభువా, నీలో ఉండాలి ప్రభువా, నీలో కొనసాగాలి ప్రభువా. అయ్యా ప్రార్థనా పరురాలిగా, ప్రార్థనా వీరుడుగా, స్వార్థ కాడి ఎత్తుకునేవాడిగా యవన బిడ్డలను, చిన్నవారిని, పెద్దవారిని, కౌమారంలో ఉన్న వారిని ఎవరి మీద ఏ బాధ్యత పెట్టావో మాకు తెలియదు. దేవా వారిని మీరు దర్శించినందుకు స్తోత్రం, వాక్యము ద్వారా నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం. నీ ప్రత్యక్షత, నీ స్వరూపము మాత్రమే కాదు, రెండవది వాక్య ప్రత్యక్షత కూడా నువ్వు మాట్లాడగలిగిన వాడవు ప్రభువా. ఇదిగోనైనా ఈ రోజున వాక్యము ద్వారా నువ్వు మాట్లాడా, వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించా, వాక్యము ద్వారా మమ్మల్ని తాకా. విన్న ప్రతి మాట వారి హృదయాలలో ముద్రింపచేయండి, విన్న ప్రతి మాట వాళ్ళ హృదయాలను మొలకెత్తింపచేయండి. ఏన్న వాక్యము మర్చిపోకుండా దేవ ఏ మాట ద్వారా నువ్వు మాట్లాడావో నాకు తెలియదు. విన్న మాటలో నుండి దేవా కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు మీరు మాట్లాడారు, కొన్ని గంభీరమైనటువంటి విషయాలు, ఆత్మీయ జీవితంలో రేకెత్తించబడేటువంటి విషయాలు మీరు మాట్లాడారు. అందుకు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను. వచ్చిన విశ్వాసులు అందరినీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. వీళ్ళందరూ మరుసటి ఆదివారం మరలా నేను కొడుకుని ఆరాధించే కృపా ధన్యత భాగ్యాన్ని ఈ దీనుడిని నాకు ఇచ్చినటువంటి సంఘానికి దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామము పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.